మనము యోసేపు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఈ యోసేపు యొక్క జీవితంలో పడినటువంటి ఘట్టాలన్నీ కూడా మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా ఓర్పు సహనంతో మనం ఎప్పుడైతే ఉన్నామో ఒక స్థిరమైనటువంటి ఒక స్టేజ్ దేవుడు మనకిస్తాడు. అదే సెటిల్ అయిపోయేటటువంటి పరిస్థితి, అదే వెల్ సెటిల్డ్గా ఉండాలి. దేవుని యొక్క సేవలోను దేవుని యొక్క విశ్వాసంలోను మనము సెటిల్ అయ్యి ఉండేటటువంటి పరిస్థితి అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత ఆ కరువు వచ్చినటువంటి ప్రదేశంలో కరువు వచ్చినటువంటి ఆ యొక్క సందర్భంలో యోసేపు దగ్గర ఆహారము, ఫరోకు కళలు వచ్చాయి. కళల యొక్క వివరం కూడా చెప్పాడు. ఫరోకి కళలు వచ్చినటువంటి ఆ కళల యొక్క అర్థం చెప్పిన తర్వాత, అయితే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఒక సలహా ఉందే, నువ్వు 7 సంవత్సరాలు బలమైనటువంటి పంట పండుతుందని, ఆ తర్వాత 7 సంవత్సరాల్లో చాలా కఠినమైనటువంటి మరి కరువు వస్తుందని కూడా చెప్పావు. కాబట్టి ఎప్పుడు ఏం చేద్దాము అంటే యోసేపు ఒక సలహా ఇచ్చాడు ఫరోకి. ఏమనంటే 7 సంవత్సరాల పంటను కూడా ఒక్క చోట సమకూర్చాలి. మన ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పంట అంతా కూడా ఒక కొట్లు కట్టించి అందులో ధాన్యాన్ని భద్రపరచాలి. ఎప్పుడైతే కరువు కాటకాలు ఉండేటటువంటి 7 సంవత్సరాలు వచ్చాయో ఆ సంవత్సరాల్లో మనం ఈ పంటను రిలీజ్ చేసి అమ్మకానికి పెట్టాలి. వారు రోకలిస్తారు, వారు ఆహారం పట్టుకుని వెళతారు అని సలహా ఇస్తే, ఈ సలహా బాగుంది, ఇంకా నువ్వే ఇక్కడ రాజు అయి ఉండాలి, నువ్వే చెప్పినట్లుగా చెయ్యాలని అతని మీద ఈ బాధ్యత అంతా కూడా ఫరో రాజు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆహారము మరి కరువుగా ఉన్నటువంటి ఈ రోజుల్లో 7 సంవత్సరాల్లో కూడా ఆహారం నిండుగా మెండుగా ఉండేటటువంటి ఆహారము యోసేపు చేతుల్లోకి వచ్చింది. అన్నలకు ఆహారం పెట్టాడు. వాళ్ళు చంపేసినప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఆహారం పెట్టడానికి ఇతని దగ్గరే ఆహారం దేవుడు దాచిపెట్టించాడు. కనుక మనము స్టాండర్డ్ అవ్వాలి. ప్రతి దానిలో కూడా అందులో ఇందులోనూ కాదు, అందులో ఒక అడుగు ఇందులో ఒక అడుగు కాదు. మనము ఉన్నటువంటి స్టాండ్ అయినటువంటి పరిస్థితుల్లోనే మనము విస్తారమైనటువంటి దీవెన ఇతరులకు అందించేటటువంటి వారముగా మనం ఉండాలి. యోసేపు సింహాసనం పైన స్థిరపరచబడిన తర్వాత కావలసినంత ఆహారం నిలవ ఉంచాడు. కావలసినంత ఆహారం మొత్తం ఐగుప్తు దేశమంతటికి కూడా సరిపడినంత ఆహారం దేవుడు ముందుగానే ఫరోకి కళ్ళ ద్వారా చూపించారు. కనుక మరి 7 బలమైనటువంటి ఆవులు, మరి 7 బలహీనమైనటువంటి ఆవులు, బలమైన ఆవులను తినేసి, ఏంటంటే ఈ పంట పండినటువంటి సంవత్సరాలు ఎన్ని పంట కూడా తినేసేటంత కరువు వచ్చేసిందని అర్థం. రెట్టింపు చేశాడు. అవి పేల వెనులు, మరి బాగా పండినటువంటి వెనుల గురించి కూడా చెప్పారు. వెనులంటే ఆకాశంలో వెనులు కాదు, ఒక దంటున పుట్టినటువంటి ఊడిసిన తర్వాత వచ్చేటటువంటి ఆ వరి మరి కంకులు అని అర్థం. వరి వెనులు, ఈ వరి వెనులు విస్తారంగా పండినటువంటి వెనులు ఉన్నాయి, పేల వెనులు ఉన్నాయి. పేల వెనులు వచ్చి ఈ పంట అంతా కూడా తినివేశాయి. అంటే విస్తారంగా పండినటువంటి 7 సంవత్సరాల పంట కూడా సరిపోకుండా మరి కరువు కాటకాలు వచ్చినటువంటి 7 సంవత్సరాలు కూడా వారు ఆహారం నిల్వ ఉంచుకునేటువంటి పరిస్థితి చేశారు. ముందుగా కాలం వచ్చింది కాబట్టి ఈ యొక్క ఉద్దేశము, యోసేపు గారి యొక్క ఉద్దేశం ద్వారా ఆ ఫరో రాజు కూడా అలాగే చేశారు. కాబట్టి ఆహారానికి ఇంకేమాత్రం కూడా కొదువు లేకుండా సంపూర్ణమైనటువంటి ఆహారం, సమృద్ధైన ఆహారం వారికి దొరికింది. కావలసిన సమయంలోనన్నారు. కావాల్సిన సమయంలో నిజమే, ఆకలేస్తున్నప్పుడే అన్నం పెడితే తినగలుగుతాం. కడుపు నిండిన తర్వాత ఎంత వెండి బంగారాలు లాంటి ఆహార పదార్థం మనకు పెట్టినా కూడా తింటామా, తినగలుగుతామా? అబ్బే కడుపు నిండిపోయిందమ్మా, పీకల దాకా ఉంది, ఇంకా నాకు ఏది కూడా ఎక్కదు. ఏది ఎక్కదా? కనీసం కొంచెమన్నా ఎక్కదంటే ఎక్కదు. ఎందుకంటే అది కడుపు నిండిపోయినటువంటి వాళ్ళం కనుక. కడుపు ఆకలిగా ఉంటే ఏదైనా తినడానికి మనకు అవకాశం కలుగుతుంది. కనుక ఎప్పుడు అవసరమో అప్పుడు యోసేపు గారికి సమృద్ధికరమైనటువంటి ఆహార పదార్థాలు ఆయన ఇవ్వడానికి అవకాశం కలిగింది. కనుక సేవకులైనటువంటి మనం, విశ్వాసులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమని పిలువబడేటటువంటి నువ్వు నేను మనందరము కూడా స్థిరమైన స్థానము సంపాదించుకోవాలి. అదే మందిర పర్వతం మీద స్థిరపరచబడవలసినటువంటి వారమైన మరి అంత్యకాలములలో, అంత్య దినములలో పర్వతముల శిఖరములు, ఆ శిఖరం మందిర పర్వతం అన్నారు. మందిరం అంటే దేవుని మరి ప్రార్థన చేసుకునేటటువంటి స్థానం. అది మందిర శిఖరము మీద స్థిరమైనటువంటి స్థానము మనము సంపాదించుకోవలసినటువంటి వారమైన, స్థిరమైనటువంటి జీవితం మనము పొందవలసినటువంటి వారమై ఉన్నాం. అదే అసలైనటువంటి పెండ్లి కుమార్తె సిద్ధపాటు దినము. కనుక ఆ స్థిరమైనటువంటి స్థానం అంటే ఏంటి? పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి పెండ్లి కుమార్తె యొక్క అంతస్తులు మనం ఉండాలి. అదే సంపాదించుకోవడం అంటే వారానికి ఒకసారి వచ్చి కనపడేటువంటి, నిత్యము దేవుని సన్నిధిలో కనిపించాలి.
నిత్య సహవాసం, అందుకే నిత్య పెళ్లి కూతురు నువ్వు అనేటటువంటి మాటలు కూడా నాకు తెలియజేశారు. అది ఒక పాటగా కూడా దేవుడు రాయించాడు నా చేత. నిత్య పెళ్లి కూతురు అంటే నిత్య సన్నిధి ఎప్పుడైతే మనం చేసామో నిత్యము పెళ్లి కూతురు వలె మనము దేవుని యొక్క కళాకాంతులు కలిగినటువంటి వారమై ఉంటామని, దేవుని యొక్క జీవ కళలు, దైవ కళలు ఆ యొక్క విశ్వాసకి, ఎందుకంటే నిత్యము సహవాసం చేస్తున్నారు కాబట్టి. కనుక సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులొద్దును, ఈ లోకం యొక్క సూర్యుడు పువ్వులకి సొగసైన రంగులు అద్దుతున్నాయట. కనుక అద్దకం చేస్తూ ఉన్నాయి. నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు మనకి కళలొద్దుతూ ఉన్నారు. జీవపు కళలు, దైవపు కళలు, సన్నిధి కళ అన్నారు. దైవ సన్నిధి కళాకాంతులు దేవుడు మనకి అభ్యాసం చేస్తూ ఉన్నాడని మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ మన దగ్గర ఏముందంటే జీవాహారము ఉంది. ఒకవేళ కడుపు నిండా అన్నం పెట్టలేకపోవచ్చేమో, కానీ వచ్చిన వారికి నిండైనటువంటి సువర్తమానం మనం చెప్పడానికి, రక్షణ వార్త చెప్పడానికి, రాకడ వార్త చెప్పడానికి దేవుడు మన దగ్గర బోల్డ్ అంత ఆహారం పెట్టారని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అట్టి ఆహారము సంపాదించి స్థిరమైనటువంటి దీవెన, స్థిరమైనటువంటి స్థానము మనము మరి పొంది అనేక మందిని పొందుకునేటట్లుగా మనం చేసేటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మనం పెండ్లి కుమార్తె అంతస్తులను సిద్ధపడాలి. అలాగే పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కుడి చేతుని వైపు మనం కూర్చోవడానికి, లేక ఎడమ చేతి వైపు మనం ఆయన పక్కనే, ఇంక ఈ పక్కన ఆ పక్కన ఏ పక్కనైతే ఆ పక్కన కూర్చునేటటువంటి అనుభవమునకు మనము నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఐగుప్తు రాజు ఏమన్నాడు తెలుసా? నాకు ఏమీ తెలియదయ్యా, సింహాసనం మీద కూర్చోవడమే తప్ప నీ ఆజ్ఞ లేకుండా ఒకళ్ళ కాలు కానీ ఒకళ్ళ చెయ్యి కానీ కదలపడానికి వీల్లేదు. అంత పూర్ణమైనటువంటి ఆజ్ఞ నీకు ఇచ్చేసాను నేను, అధికారం నీకు ఇచ్చేసాను నేను. కనుక ఈ అధికారము నీకే ఇచ్చేసాను. రాజుకి పేరుకి నేనే, కానీ అన్నీ చక్కబెట్టుకునేవాడు నువ్వేనని అతనికి, ఎవరికి? యోసేపుకి ఆ జ్ఞానం ఎక్కడి నుంచో తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు. ఆ పొందినటువంటి జ్ఞానాన్ని డెవలప్ చేసుకున్నాడు, దినదినాభివృద్ధి చేసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధే నాకు మరి అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి స్థలమని అతడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటును బట్టి అతడు మరి అంత దీవెన పొందగలిగాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే దైవ సన్నిధిలో స్థిరముగా ఉంటే శాశ్వత కాలము స్థిరమైనటువంటి స్థానం అది. ఈ దైవస్థాన సన్నిధిని ఎవడు తీసేయగలుగుతాడు? మనకి మన ఇంట్లో మనం లేకపోయినా వేరే ఊరు వెళ్ళినప్పుడు కూడా మనం అక్కడే ఉంటాం. మన బైబిల్ మన దగ్గరే ఉంటుంది, మన వాక్యం మన దగ్గరే ఉంటుంది. మన సన్నిధి తీసుకోవడానికి ఒక స్థలం చూసుకుంటాం, ఆ స్థలంలో గంట గడుపుకుంటాం మనము. ఎంత గొప్ప సహవాసం ఇది! ఇది ఆబ్సెంట్ చేసుకోవడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ సమయానికి ఆ స్థలాన్ని మనం వెతుక్కుని, కోడి గుడ్డు పెట్టడానికి ఎలాగైతే చోటు వెతుక్కుని కొక్కురు మంటూ ఆ గుడ్డును పెట్టేంత వరకు కూడా ఎంతగా తపన పడిపోతుందో, ఒక స్థలం చూసుకుంటే ఆ గుడ్డును అక్కడ విడిచిపెట్టేస్తుంది, అప్పుడు అది ఫ్రీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలాగా ఆ సమయం మనకు అలాగే ఉండాలి. దేవుని సమయం, సన్నిధి చేసుకునే సమయం ఆ విధంగానే ఉండాలని మనకి ఆరాటం వచ్చేయాలి. అయ్యో టైం అయిపోతుంది, 3 అయిపోతుంది, నాకెక్కడ స్థలము. మన ఇళ్ళ దగ్గర ఉంటే కనుక మనకు స్థలం ఉంటుంది, సన్నిధి గది ఉంటుంది. మరి మనకి అనుకున్నటువంటి స్థలము సమయం మనకు ఉంటుంది, సందర్భం వీలుగా ఉంటుంది. ఎక్కడికైనా వెళితే కనుక మరి ఆ గంట ఎలా గడుపుకోవాలి? ఎక్కడ పడుకున్నావు అక్కడే లేసుడు శుద్ధి అయిపోయి గబగబా ఆ చోట్లోనే నువ్వు మోకరించు, ఆ చోట్లోనే కనిపెట్టుకో నువ్వు, అప్పుడు ఆబ్సెంట్ కాకుండా ఉంటుంది అన్నమాట. కనుక ఆబ్సెంట్ అవ్వడానికి వీల్లేదు. 40 రోజులు మనకి రానయ్యి ఉన్నాయి సుఖోపవాసాలు, మోసే సుఖోపవాసాలు. ఈ 40 రోజులు కూడా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఆ 40 రోజుల యొక్క దీవెన కూడా మనం పొందుకోవడానికి సిద్ధమయ్యేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక శాశ్వత కాల జీవితము మనకి దేవుని దగ్గర, శాశ్వత కాల దీవెన దేవుని దగ్గర, శాశ్వత కాల ప్రేమతో ఆయన మనల్ని చేతులు చాపి రామ్మ అని పిలుస్తూ ఉన్నాడు. కనుక ఇది మనము ఒక్కసారి అర్థం చేసుకుందాము. శాశ్వత కాలం, నువ్వు రాత్రి వచ్చినా ఆయన అక్కడే ఉంటాడు, పగలొచ్చినా అక్కడే ఉంటాడు. కనుక ఆయన నివాసం, ఎందుకంటే మనం వస్తున్నామనేటువంటి సంగతి ఆయనకు తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ కూడా ప్రపంచమంతటా నిండి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ఒక్క చోట ఉంటాడు, ఒక్క చోట లేడు అనేటువంటి పరిస్థితి కాదు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు, సర్వ లోకాల్లో కూడా వ్యాపించి ఉన్నాడు. కనుక నువ్వెప్పుడు ఎక్కడ నువ్వు మోకరించినప్పుడు కూడా, అడిగినప్పటికీ కూడా ఆయన యొక్క దీవెన నీకు ఉంటుంది, ఆయన యొక్క చల్లని సన్నిధి నీ దగ్గర ఉంటుంది. ఇది మనము జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసేసుకోవాలి. అలాగే శాశ్వత కాల స్థిరత్వం పొందేటటువంటి స్థానము దైవజనులు దేవదాసయ్య గారు పొందారు. ఆ సన్నిధినే మనకి అనుభవించాలనే క్రమాలు మనకి నేర్పించారు.
కనుక ఆయన జన్మించారు, పెరిగి ప్రభువులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎన్నో శ్రమలు నిందలు అనుభవించారు. సంఘములోనే ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. అంతటా కూడా ప్రభు మరి అన్నిట్లో కూడా హెచ్చింపు తీసుకొచ్చారు. జన్మించిన స్థలం నుంచి విద్య దగ్గర నుంచి మరలా సేవ, మరి విశ్వాస జీవితంలో సేవా జీవితంలోనికి చక్కగా డెవలప్ స్టెప్ బై స్టెప్ ఆయన యొక్క జీవితం, యోసేపు యొక్క జీవితం ఏ విధంగా డెవలప్ అయింది. అలాగే దైవజనులు దేవదాసాయి గారి యొక్క జీవితం కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళి, అయితే అక్కడ ఏం జరిగిందంటే దేవుడు కోరుకున్నాడు కాబట్టి, ఒరే బాబు నీకు ఇది అంచులంచులుగా నువ్వు బాగానే ఎదుగుతున్నావు, కానైతే మరి నీకు ఒక పని నేను అప్పచెప్తూ ఉన్నాను. అదేంటో తెలియదు, స్థిరమైనటువంటి పని నీకు ఇస్తున్నాను. ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్ అలా స్టేజ్కి వస్తున్నావు, అయితే ఇప్పుడు అసలైనటువంటి స్టేజ్ నీకు ఇస్తున్నాను నేనని చెప్పి ప్రభుని దేవదాసయ్య గారిని అడిగారనమాట. ఇదే స్థిరం అనుకున్నావా? ఇది స్థిరమ కాదు, నీకు స్థిరమైనటువంటి పునాది ఒకటి చూపిస్తాను రమ్మని చెప్పి ప్రభు చూపించారనమాట. ఏమనంటే తెలుసా, మరి గాలిలో చూపించారు, బంగారు అక్షరాలు చూపించారు. అది అసలైనటువంటి స్థిరమైనటువంటి మరి స్థానం, అది స్థిరమైనటువంటి స్టాండర్డ్ స్టేజ్ అది. కనుక ఆ స్టేజ్ని ఆయన చూపించారు. ఇదిగో బంగారు అక్షరాలతో బైబిల్ మిషన్ అనేటటువంటి మాట, బైబిల్ పరిశుద్ధ గ్రంథము, మిషన్ పని, ఈ పరిశుద్ధమైనటువంటి పనిని నువ్వు ఒక సంఘము ఏర్పాటు చేసి స్థాపించవలసినటువంటి విధానం నీ దగ్గర ఉంది. ఇది నీకు చూపిస్తాను. ఇది స్థిరము. ఎన్ని స్థిరాలు అనుకున్నాం, కానీ అసలైనటువంటి స్థిరమైనటువంటి ప్లేస్ ఇది నీకని చెప్పి మరి దేవుడు అయ్యగారిని చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది చదివారు, అదే నీకు సింహాసనం అన్నారు, అదే నాకు సింహాసనం అన్నారు. కనుక స్థిరమైనటువంటి సింహాసనం మీద నువ్వు కూర్చో, మర్మములు బయలుపరిచేటటువంటి పరిస్థితులు నీకు ఇస్తానని చెప్పి దేవుడు ఆయనకి చెప్పినటువంటి మాటలు. కనుక ఆహారం నిల్వ చెయ్యాలి కాబట్టి యోసేపు ఏ విధంగా అయితే మరి రాజు సింహాసనం మీద కూర్చుని ఆహారాన్ని నిల్వ చేశారో, అలాగే దేవుని యొక్క మాటలు కూడా నిల్వ చేసి మర్మాలన్నీ కూడా బయలుపరిచేటటువంటి బయలుపరిచే దేవుడు ఉన్నాడు. అవి అందుకునేటటువంటి స్థానంలో దాసయ్య గారు ఉన్నారు. కనుక ఆయన ఏం చేశారంటే అందుకున్నారు, ధ్యానము ద్వారా మర్మాలు అందుకున్నారు. ధ్యానము చేయడం ద్వారా ఏ మర్మాలు అందుకున్నారు? బైబిల్ యొక్క వాక్య మర్మాలన్నీ కూడా. అందుకే ఆయన అన్ని రకాలైనటువంటి పుస్తకాలు రాయగలిగారు. నిత్యము సన్నిధి సహవాసమే. రామచంద్రపురంలో మేము ఒకప్పుడు ఆరాధన పెట్టేటటువంటి ఆ యొక్క ప్రారంభ దినాల్లో ఇంచుమించు 89-90 జనాల్లో అక్కడ ఒక మాస్టర్, సూర్యరావు మాస్టర్ అని మేము ఇలా ప్రార్థన పెడతామనంటే వచ్చారు. ఆయన చెప్పారనమాట. దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతే నాకు ఆయన ప్రార్థన చేసుగా పెళ్ళి అయిందమ్మా, ఆయన ప్రార్థన చేసుగా పిల్లలు పుట్టారమ్మా, ఆయన ప్రార్థన చేసిన తర్వాత మా జీవితాలు బాగున్నాయమ్మా అని చెప్పారు అని మాకు చెప్పి, దేవదాసయ్య గారు అంటే ఇంత గొప్ప ఆయన అని మాకు చెప్పారన్నమాట. మేము అక్కడికి బైబిల్ మిషన్ సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు, ఆరాధన ప్రారంభించినప్పుడు మాకు ఆ సూర్య మాస్టర్ అనేటువంటి ఆయన చెప్పినటువంటి మాటలు అనమాట. ఆయనే ఒక మాట అన్నారు, ఏమనంటే నిత్యము ఆయన కళ్ళు మూసుకునే ఉండేవారమ్మా, ఆయన ధ్యానంలోనే ఉండేవారమ్మా. ఎప్పుడు కళ్ళు తెరుస్తారు ఈయన అనుకునేవాళ్ళం. వెళ్ళినప్పుడు అలా ఆయన ప్రార్థించుకోవాలనుకున్నప్పుడు అలా ప్రార్థన చేసేవారు, అయితే కళ్ళు తెరిచేవారు కాదు. ఈ కళ్ళు తెరిచినప్పుడు చూడాలని ఉందని నాకు అని ఒకసారి అయ్యగారండి మీరు కళ్ళు తెరిస్తే నేను చూడాలని ఉందని చెప్పన్నారంట. అంటే అప్పుడు ఆయన మాట కాదని లేక దేవదాసయ్య గారు అన్నారట, అలాగే బాబు అని కళ్ళు తెరవడానికట మరి ఒక పావుగంట పైన పట్టిందట ఆయన కళ్ళు తెరవడానికి. అంటే ఎంతసేపు కూడా కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని ఎప్పుడైతే ధ్యానంలో ఉన్నారో ఆయనకు వాక్య వివరాలు, పరలోక వివరాలు, అనేక రకాలైన వివరాలన్నీ ఆయనకు అందేవన్నీ కూడా ఆయన పుస్తక రూపంలో ఆయన నోట్స్ల మీద రాసుకునేవారు. అయితే ఇప్పుడు ఈ మాస్టర్ చెప్పినటువంటి మాటను బట్టి మరి 1/2 గంట 20 నిమిషాల వరకు కూడా కళ్ళు తెరవలేకపోయారమ్మా. కళ్ళు తెరిచిన తర్వాత చూస్తే నాకు ఏడుపు వచ్చేసిందమ్మా అన్నారు. ఎందుకు ఏడుపు వచ్చింది అంటే, మా మొట్టమొదటి పిల్ల పుట్టినప్పుడు కళ్ళు తెరిచేటప్పుడు నేను నా భార్య దగ్గర ప్రసవం అయ్యేటప్పుడు నేనున్నాను. పిల్లను భూమి మీద పడిన తర్వాత చూడటానికి రమ్మంటే వెళ్ళేసరికి కళ్ళు అప్పుడు తెరవలేదు. కానీ కళ్ళు తెరిసింది ఆ పిల్ల. కళ్ళు తెరిచినప్పుడు ఎలాగైతే ఉన్నాయో ఎర్రగా జిత్తు కండల్లాగా ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో అలాగే దేవదాసయ్య గారు కళ్ళు తెరవాలని ఆయన ప్రయత్నం చేసి ఆ రెప్పలు తాటించి ఆ కళ్ళు ఎప్పుడైతే బయటికి చూపించారో ఎర్రగా ఉన్నాయట కళ్ళు.
ఆ కళ్ళు ఎరిపెక్కిపోయి రక్తకండల్లాగా ఉన్నాయట. చూడలేకపోయారట. చూసాడట ఆయన. అయ్యో తప్పు అయిపోయింది అయ్యా, క్షమించండి అయ్యా, నేను లేనిపోయినటువంటి కోరిక కోరాను నేను అని అంటే, పర్లేదు బాబు అన్నారట. ఎంత సౌమ్యుడో దేవదాసయ్య గారు. ఎవరో కూడా ఎంత కష్టపెట్టినప్పుడు కూడా ఎందుకు నన్ను ఇలా కష్టపెట్టావని ఒక మాట కూడా అనేవారు కాదట. శాంతము ఆయన యొక్క లక్షణము, శాంత స్వభావము ఆయన యొక్క లక్షణము. కనుక ఆ విధముగా ఆయన చెప్పారు. ఆ సూర్యమేష్ట చెప్పినటువంటి మాటను బట్టి ఆ కళ్ళు ఎప్పుడు కూడా ధ్యానముతోటే కళ్ళు మూసుకొని పోయి ఉంటే ఆయన అంత తెరవడానికి కూడా అంత బాధపడేవారని దీన్ని బట్టి మీకు నేను నేను విన్న మాటను బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఆ పుట్టినప్పుడు బిడ్డ యొక్క కళ్ళు ఎంత నిర్మలముగా ఉంటాయో, ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, ఆ కళ్ళు తెరిచిన తర్వాత మొట్టమొదట ఆ చూపు నేను చూశాను. అలాగే దేవదాసయ్య గారి యొక్క కళ్ళు కూడా నేను ఆ విధంగానే మా పుట్టిన బిడ్డ యొక్క కళ్ళు ఎంత నిశ్చలముగా స్వచ్ఛముగా ఉన్నాయో, ఎంత కళగా ఉన్నాయో అంత కళగా ఆయన యొక్క కళ్ళు ఉన్నాయి. అంటే ఏ విధమైన పాప దృష్టి లేనిటువంటి దృష్టి, ఏ విధమైన మలినము లేనిటువంటి దృష్టి, ఆయన ఎప్పుడు కూడా దైవ ధ్యానము తప్ప ఇంకే ధ్యానము లేనిటువంటి దృష్టి. కనుక ఆ దృష్టికి అంత విలువైనటువంటి పరిమళము ఉన్నది కనుక, అంత విలువైనటువంటి పరిశుభ్రమైనటువంటి జీవితము కనుక అది అలాంటి కన్ను మనకు కావలసి ఉన్నదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఆయన్ని దేవుడు కోరుకున్నారు. అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కనుక బైబిల్ మిషన్ స్థాపించడానికి ప్రపంచమంతటా కూడా బైబిల్ మిషన్ విస్తరింప చేయబడింది. కనుక ఎవరైతే నమ్ముతున్నారో అందులోకి వారు అడుగు పెడతారు. అందుకే బైబిల్ మిషన్ అన్నారు. బంగారు అక్షరాలతో రాస్తారు. లోహాలన్నింటిలోకి బంగారం ఎలాగైతే విలువైందో అలాగే ఈ లోకంలో ఉండేటువంటి మరి సంఘాలన్నిటికంటే కూడా విలువైనటువంటి సంఘం అని చెప్పుకోవడానికి వీలైనటువంటి మాటలను మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఎవరు వచ్చినప్పుడు ధ్యానము ధ్యానము ధ్యానము. దేవదాసయ్య గారి దగ్గరికి వెళితే కనుక ధ్యానములోనే ఉండేవారట ఆయనతో పాటు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా. కనుక ఈ ధ్యానము ద్వారా సంపాదించినటువంటి బిడ్డలు, ఈ ధ్యానముతో ద్వారా సంపాదించబడినటువంటి వర్తమానాలు, ఈ శని యొక్క మర్మాలు, పరలోకపు మర్మాలు, వాక్య వివరాలు, మర్మాలు, ఇవన్నీ కూడా ధ్యానము ద్వారా దేవుడు తెలియచేసినటువంటి విషయాలని. ఇవి మరి మందిరము ఏటి పర్వతములు అంచెజనాల్లో పర్వతములు యెహోవా మందిరము, యెహోవా మందిరం యొక్క పర్వతము, యెహోవా మందిరం యొక్క పర్వత శిఖరము. కనుక అత్యంత ఉన్నతమైనటువంటి ప్లేస్ అన్నమాట అది, ఆ ప్రదేశం అది. కనుక ఆ ప్రదేశము దేవునిని మనం కలుసుకునేటువంటి ప్రదేశము. అన్ని లోకాల కంటే ఉన్నత లోకం అన్నారు కదా, ఇందాకే కదా మనం చరణం పాడుకున్నాం. కనుక అన్ని లోకాల కంటే ఉన్నతమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రభు దేవలోకము, దేవదూతల లోకము, మరి మోక్షలోకము అన్నారు. కనుక ఈ లోకాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, అన్ని లోకాల కంటే కూడా ఎక్కువ ఉన్నతమైనటువంటి లోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు. ఆ దేవుని యొక్క సహవాసం మనం చెయ్యాలంటే నిత్యము సన్నిధి చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అక్కడే మనకు కావలసినంత వాక్య మర్మములు, వాక్యాహారము మనకి దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. మర్మాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాడు. అదే అసలైనటువంటి ఆహారము. మనకి నిత్యము వాక్యాహారము, మర్మములతో కూడినటువంటి వాక్యాహారము మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇది సింహాసనం. కనుక నిల్వ చేయాలట. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే నిల్వ చేసుకోవాలి. దేవుడు వాక్యవర్తమానాలు మనకి ఇస్తూ ఉంటాడు. ఇచ్చినటువంటి వాటన్నిటి కూడా మనము ఒక నోట్స్లో భద్రపరచుకోవాలి. అందుకే దేవదాసయ్య గారు ఎప్పుడూ కూడా నోట్సులు చెప్పేవారట. ఆయన ఉన్నప్పుడు నోట్సులు చెప్పేవారట. ఆయన ఉన్నప్పుడు చెప్పినట్టు నోట్సులే ఇప్పుడు పెద్ద పెద్ద ఆహారాలు అయిపోయాయి ఇప్పుడు బైబిల్ మిషన్ అంతరికీ కూడా. ఆ నోట్స్లో ఉండేటువంటి మర్మాలే ఇప్పుడు ఆయన తెలియజేసిన మర్మాలే, ఆయన తెలియజేసిన నోట్స్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా. కనుక ఇప్పుడు అందుకే ప్రతిదీ కూడా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రతిదీ కూడా నోట్స్ మీద రాసుకోవాలట. మనం ఎప్పుడైతే రాసుకున్నామో అది స్థిరంగా ఉంటుంది. అది మనకే కాదు, మన తర్వాత తరాల వారికి కూడా అది మరి వర్తమానం ఆహారంగా ఉండిపోతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక మరి కావలసినంత వాక్యాహారం ఉంది, కావలసినంత మహిమ ఉంది, కావలసినంత మహిమ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఎంతో ఆహారం నిలవ పెట్టారు, ఎంతో మందికి ఆకలి తీర్చారు. ఐగుప్తీలకి ఆకలి తీరింది, ఇశ్రాయేలులకు కూడా ఆకలి తీరింది. అంటే సమృద్ధికరమైనటువంటి ఆహారం అన్నమాట. మనం వండుకున్నటువంటి ఆహారం మనమే తింటే దానివల్ల మనకి సంతోషము సంతృప్తి ఉండదు. ఏదైనా ఒక ఆహార పదార్థం మనం కొత్తగా ఆ రెసిపీలు అనేది మనం చేసామంటే ఈ చేసిన దాన్ని మనం ఇతరులకు కూడా మనకు కావాల్సిన వారికి, స్నేహితులకి, మన చుట్టాలకు, బంధువులకు కూడా ఇది పెడితే వారు కూడా తిన్న తర్వాతే మనకి ఆ యొక్క ఆనందము సంతృప్తి కలుగుతుంది. మనకు మనం వండుకొని మనకు మనం తినేసి మనకు మనం సంతృప్తి పడితే కనుక దానివల్ల సంతృప్తి కాదు, సంపూర్ణం కాదు.
కనుక మనం చేసిన దాన్ని ఇతరులకు పెట్టినప్పుడే వారు తిని చాలా బాగుంది అన్న తర్వాతే కదా మనకు సంతోషం కలుగుతుంది, అప్పుడే కదా మనకు సంతృప్తి కలుగుతుంది. కనుక ఈ మర్మాలన్నీ కూడా అందరికీ లోకంలో ఉండేటటువంటి వారందరికీ కూడా పంచి పెట్టడానికి ఈ వాక్యాహారము, ఈ వాక్య మర్మములని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక యోసేపు దగ్గర ఆహారం ఉన్నది. ఫలించెడు కొమ్మ అని అర్థం. యోసేపు అంటే ఫలించెడు కొమ్మ, ఫలింపు ఎప్పుడు కూడా ఫలింపే. కనుక ఫలించెడు కొమ్మ, ఒక చెట్టు ఉందంటే ఒకటి రెండు కొమ్మలు బాగా విరకాస్తాయి. మా ఇంట్లో కూడా ఒక పెద్ద చెట్టు, మామిడి చెట్టు ఉండేది. ఆ యొక్క ప్రాంగణంలో ఉండేటటువంటిది. ఒక కొమ్మ విస్తారంగా 3000 కాయలు కాసేది, మిగిలిన కొమ్మలు అరాకొరగా కాసేవి. చాలా చిత్రం వేసేది మాకు. కనుక ఫలించడి కొమ్మ, ఎన్నో కొమ్మలు ఉంటే ఉండవచ్చు కానీ ఫలించడి కొమ్మ, ఎన్నో శాఖలు ఉంటే ఉండవచ్చు కానీ ఫలించేటువంటి కొమ్మగా మనము ఉండాలి. కనుక మనము ప్రతి వారము కూడా ఫలించేటటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఫలింపు ఇతరులు తినడానికి కూడా ఆహార పదార్థాలు ఉపయోగమవుతాయి. ఒక చెట్టును పండు ఉందంటే మనమే తింటామా? అనేక మందికి ఇదిగో మా చెట్టు మామిడి పళ్ళమ్మ, మా చెట్టు జామ పళ్ళమ్మ అని చెప్పి పెట్టి ఎంతగానో మనం వారిని తినేటట్లుగా ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాం. ఎందుకనేది మనది కాబట్టి, మన స్వంతం కాబట్టి. అలాగే మనం సొంతంగా తయారు చేసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మరి ఇతరులకు పంచిపెట్టిన ఆహారం పంచిపెట్టడం అంటే యోసేపు గారి దగ్గర ఉంటాడు. గొప్ప వరమేముంది? ఆహారము మరియు సిద్ధం చేశాడు, నిలవ చేసిన ఆహార పదార్థాలు లేని వారందరూ కూడా అవసరమైన సమయంలో అవసరమైనంత ఆహారం ఇచ్చాడు. అవసరమైన సమయం, కరువు కాలం ఇది, ఆహారం కావాలి. వాళ్ళు డబ్బులు ఉంటాయి, రోకలు ఉంటాయి, వెండి బంగారాలు ఉంటాయి, కానీ తినగలుగుతామా? అందుకే కోడిగుడ్డు గొల్లడ బియ్యం ఉంటే బ్రతుకుతారంట. కోడిగుడ్డు గొల్ల ఎంత ఉంటుంది, దానిలో ఉండే బియ్యం ఎన్ని ఉంటాయి? అది పెద్దలు చెప్పే సామెత అనమాట. కోడిగుడ్డు అంత బంగారం కాదు కావలసింది, కోడిగుడ్డంతా బియ్యం ఉంటే బ్రతుకుతామంట. అదే 4 గంజు కాసుకుని తాగి బ్రతుకులు సాగించేటటువంటి పరిస్థితులు మరి ఇదివరకటి కరువు రోజుల్లో చెప్పేటువంటి మాటలు అన్నమాట ఇవి. అలా భరించినటువంటి వారు చెప్పినటువంటి మాటలు. కనుక ఇదే ఆహారము. కనుక కుటుంబానికి సరిపడా ఆహారము, వాళ్ళ బంధువులకు సరిపడా ఆహారము, ఇంకా ఎంతమందికి కావాలో అంతమందికి కూడా పంచిపెట్టేటటువంటి ఆహారం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ దేశాలన్నిటికీ కూడా ఈ ఆహారం వెళ్ళింది. క్రైస్తవ సంఘాలకి కుటుంబం నుంచే ఆహారం, యోసేపు దగ్గర నుంచి ఆహారం వెళ్ళింది. క్రైస్తవ సంఘాలకు కూడా ఒక మరి సేవకుడు ఉన్నాడంటే సేవకుడి దగ్గర నుంచి ఈ వాక్య వర్తమానములు, వాక్య మర్మములు వెళుతూ ఉంటాయి కుటుంబానికి అంతటికీ కూడా. ఒకళ్ళు రక్షించబడ్డారు, సేవకుడు అయ్యాడంటే అతని వల్ల ఆ కుటుంబీకులు, అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళకు జాతి అంతటికి కూడా దేవుని యొక్క సువార్త వెళుతూ ఉందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మనం ఏంటంటే తండ్రిని అక్కడ తీసుకొచ్చాడు యోసేపు, అన్నగారులని కూడా అక్కడ తీసుకొచ్చాడు. ఎందుకని? ఆహారం అక్కడ నిలవపెట్టాడు కాబట్టి. కనుక ఈ ఆహారమును మరి నాకు కొంచెం ఈ వాక్య వివరణ ఏంటో చెప్పాము, ఇందులో అర్థం ఏంటో చెప్పాము అంటున్నారు కదా మనల్ని. కనుక మనమైతే పెద్ద జ్ఞానవంతులమని కాదు, కానీ మనం ఎంతో కొంత చెప్పగలుగుతున్నాం కాబట్టి ఈ వాక్యముల అర్థం ఏంటో అని అడుగుతున్నారు మనల్ని. ఎంతో కొంచెం తెలిసిన దాన్ని బట్టి మనం ఎంతో కొంత చెప్పగలుగుతున్నాం, అంత మనము ఎక్కడా చెప్పలేము. కనుక వారు తిన్నారా లేదా, ఆ తండ్రి వచ్చి తిన్నాడా లేదా, అన్నదమ్ములు వచ్చి తిన్నారా లేదా, ఇంకా వాళ్ళకి పట్టుకెళ్ళారా లేదా? పట్టుకెళ్ళారు కదా, ఆ ఒంటల మీద పట్టుకెళ్ళినటువంటి ఆహార పదార్థాలు కదా. కనుక మరి దేవుని యొక్క మహాకృపను బట్టి నీవు పొందినటువంటి ఈ ఆహార పదార్థాలు అనేక మందికి నువ్వు పెట్టేటటువంటి వారంగా ఉంటున్నావా? దీపం వెలిగించి కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టేటట్లుగా ఉన్నావా? వీధిలో ఉండేటువంటి వారందరికీ, ఇంట్లో ఉండేటువంటి వారందరికీ కూడా వెలిగించేటటువంటి ఒక దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపం వల్ల నీ ఆత్మరక్షణ ఉన్నదా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలే మనం ఇతరులకి మరి పంచిపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు రాసినటువంటి ప్రతి పత్రికలు, కరపత్రికలు వచ్చేవి. అప్పుడు కరపత్రికలలో ఆయన ప్రసంగాలు చిన్న పొట్టి పత్రికలు ఉండేవి, కొంచెం అరటావు సైజు పత్రికలు ఉండేవి. అందులో ఆయన యొక్క చక్కని ఆత్మీయ వివరణలు ఉండేటటువంటి వర్తమానాలు ఉండేవి. అందుకే మరి జోనాథన్ గారు ఏమన్నారంటే, మరి తెల్లవారుజామున 5 గంటలకి ఒక అరగంట మైకులో, ఇంటి దగ్గర మైక్ ఉండేది, మైకులో చెప్పాలన్నమాట. వాక్యములో దేవదాసయ్య గారు ఉన్నటువంటి ఆ యొక్క కరపత్రికలో ఉన్నటువంటి మాటలు చదివి గాలిలో బయలుపరచండి బైబిల్ యొక్క మాటలు గాల్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి గాల్లోకి నువ్వు చదివేయమని చెప్పి నన్ను
చెప్పేవారు అనమాట. అలాగే ఒక పాట, ఒక అధ్యాయం చదివి, ఓ పత్రిక, రోజుకొక పత్రిక చొప్పున చదివేదాన్ని. అలాగా ఇప్పుడంటే కొంచెం మరి బలహీనతలు వచ్చి నేను చేయలేకపోతూ ఉన్నాను. కానీ ఇప్పుడు అడుగుతున్నారు, ఎంతోమంది బిడ్డలు అడుగుతున్నారు, అమ్మ చెప్పట్లేదేంటి, మైకులో ప్రార్థన చేయట్లేదేంటి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. కానీ ఎందుకో నేను చెప్తున్నానంటే, ఇది నా గొప్పతనాన్ని బట్టి కాదు, గాలిలో బయలుపరచబడినటువంటి బైబిల్ మిషన్ యొక్క మాటలు దైవజనుల దగ్గర ఉన్నాయి కాబట్టి అది ఆహారము, మర్మములతో కూడినటువంటి ఆహారము. ఆ ఆహారాన్ని ప్రతి వారికి కూడా తెలియచేయాలి కాబట్టి నువ్వు చదవాలని చెప్పి ఇంటి దగ్గర మైకు ఇంటి మీద పెట్టించినటువంటి వైరం మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బస్ స్టాండ్లో కూర్చున్న వాళ్ళకి ఎక్కడ ఈ మాటలు, పొలాల్లో పనిచేసుకున్న, లంకల్లో పనిచేసుకున్న వాళ్ళు కూడా ఎక్కడి నుంచి ఈ మాటలు ఇలాగా రోజు తెల్లవారుజామున నిలబడుతున్నాయి, ఎంత దూరం వినపడుతున్నాయి అని చెప్పి ఎంతోమంది బిడ్డలు మరి అడుగుతూ ఉండేవారు. ఇప్పటికి కూడా ఫోన్ చేసి అడుగుతారు, అమ్మ చెప్పండి అమ్మా అని చెప్పి. కనుక ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నిత్యము కూడా చిన్న చిన్న వాక్యాలు చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. కనుక ఇది ఆహారము, దేవుడు దైవజనుల ద్వారా మనకిచ్చినటువంటి ఆహారం. ఇది నా స్వంత ఉద్దేశం కాదు, సొంత మ్యాటర్ కాదు, ఇది దేవుడే బయలుపరిచినటువంటి ఈ యొక్క మాటలు. అంచె దినములలో పర్వతముల పైన, యెహోవా మందిర పర్వతము అన్నారు, అక్కడ స్థిరపరచబడి అనేటువంటి, ఎప్పుడైతే స్థిరపరచబడ్డామో అది అసలైనటువంటి స్థానము, అసలైనటువంటి స్టేజ్ అది అనమాట. ఇంకా కదల్చబడము, ఇంకా మన విశ్వాసంలో కదల్చబడము. ఒక శ్రమ వచ్చినా, ఒక శోధన వచ్చినప్పుడు కూడా నిలబడేటటువంటి శక్తి దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే విశ్వాసంలో స్టాండ్ అయి ఉన్నాం కాబట్టి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు. అందుకే మరి దైవజనులు అన్నారు, ఓ సేవకులారా మీరు సింహాసనం ఎక్కండి, స్థిరపరచబడండి. సింహాసనం ఎక్కిన తర్వాత అది స్థిరము, నీకు ఒక స్థానం ఇచ్చాడు దేవుడు, ఆ స్థానంలో స్థిరపరచబడి ఉన్నావు కాబట్టి నువ్వు ఇతరులకు చెప్పేటటువంటి వాడవుగా, ఇతరులకు ఆహారం సిద్ధపరిచి పంచిపెట్టేటువంటి వాడవుగా నువ్వు ఉండాలని చెప్పినటువంటి మాట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక సింహాసనం ఎక్కడానికి ప్రయత్నం చేయండి. దేవుని దగ్గర సింహాసనం ఎక్కడానికి. ఎప్పుడు సింహాసనం ఎక్కుతావు? నువ్వు సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే. మందిరానికి వచ్చినంత మాత్రం చేత నువ్వు ఆ సింహాసనం ఎక్కలేవు. మరి నువ్వు మందిర సహవాసముతో పాటు నీకు సన్నిధి సహవాసం, గంట సహవాసం నీకు ఉండాలి. అప్పుడే నువ్వు సింహాసనం ఎక్కడానికి నీకు అర్హత కలుగుతుందని. సింహాసనం ఎక్కండి, ఆహారం దేవుని దగ్గర నుంచి అందుకోండి, అందుకున్న ఆహారాన్ని అందరికీ పంచిపెట్టండి. అది మీకు మాత్రమే కాదు, అది కొంచెం కింద మంచం కింద పెట్టి భద్రపరచబడడానికి కాదు, అది అందరికీ కూడా ఆకలి తీరేంత వరకు కూడా, వారి యొక్క జ్ఞాన హృదయం వెలిగేంత వరకు కూడా నీవు ఈ యొక్క వాక్యాలను చెప్పవలసినటువంటి వాడవై ఉన్నావని దేవుడు సేవకులైనటువంటి వారందరికీ కూడా తెలియచేస్తున్నారు. ప్రభువా వందనాలు. నీతి సూర్యుని యొక్క కళలు అద్దుకొని, ఆ కళలు అద్దుకున్న ద్వారా ఆకర్షించబడేటువంటి మరి పుష్పములుగా మేము తయారవడానికి అవకాశం కలిగించమని, యోసేపు ఏ విధంగా ఆహారమును పంచిపెట్టేటటువంటి స్థిరమైనటువంటి సింహాసనం మీద కూర్చొని పంచిపెట్టాడో, అలాగే మేము సన్నిధైనటువంటి స్థిరమైనటువంటి సింహాసనం మీద మేము కూర్చుని నీ ఒడిలో స్థానం సంపాదించుకోవడానికి అవకాశం కలిగించమని, రెండవ రాకడకు ఆయత్తపరచుకోమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.